ఆఫ్టర్ మ్యారేజ్ ఈ జనరేషన్ లో చాలా కేసెస్ ఎట్లా ఉన్నాయంటే అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఆఫీస్ లో ఒక అఫైర్ ఉంటుంది, వైఫ్ తో ఒక రిలేషన్షిప్స్ ఉంటుంది. సో కొన్ని డేస్ తర్వాత ఏమైతుందంటే ఇంట్లో ఉన్నదేమో సబ్స్టిట్యూట్ అవుతుంది, బయట ఉన్నదేమో మెయిన్ రిలేషన్షిప్ అవుతుంది. సో ఇట్లాంటి కేసెస్ ఏమన్నా మీ దగ్గరకు వస్తాయా? చాలా ఉంటున్నాయి. ఇప్పుడు 100 లో అసలు 80% రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక 30 to 40 పీపుల్ అఫైర్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటారా, లేకపోతే లైక్ వాళ్ళ ఫ్యామిలీతో స్ట్రాంగ్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి మీ దగ్గరకు వస్తారు? వరల్డ్ లో అయితే ఎక్కువ ఈ మధ్య అఫైర్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయండి. ఈ మధ్య ఎందుకు అవుతున్నాయంటే జనరల్ చెప్తాను, 15 థింగ్స్ వాట్ మెన్ లైక్ ఇన్ ఉమెన్, వాట్ ఉమెన్ లైక్ ఇన్ మెన్ అని చెప్పాను నేను. అది చాలా రీసెర్చ్ చేసి అది చేసాం 15 థింగ్స్. ఎందుకనంటే అండి కొన్ని థింగ్స్ ఇప్పుడు మెన్ లో కానీ ఉమెన్ లో కానండి ఇప్పుడు అఫైర్స్ లో ఎందుకు జరుగుతున్నాయండి ఈ మధ్యలో? ఉమెన్ కూడా అట్లా అవుతున్నాయి అఫైర్స్, మెన్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని థింగ్స్ దే ఆర్ ద వే దే ఆర్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్ కూడా సోషల్ మీడియా కావచ్చు, ఆ బౌండరీస్ పెట్టుకోలేకపోతే జరుగుతుంది. సో మీరు అన్నారు కదా ఇంట్లో వైఫ్ వాళ్ళిద్దరి మధ్యలో మంచి కంపాటబిలిటీ లేకపోతే ఇంకొక చోట వెతుకుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో అప్రిసియేషన్ లేకపోయినా, ఫ్రెండ్షిప్ రిలేషన్ లేకపోయినా, షేరింగ్ లేకపోయినా, ఇప్పుడు చాలా మంది హస్బెండ్ వైఫ్ అనుకుంటారు సెక్షువల్ రిలేషన్షిప్ ఆన్ బెడ్ ఉంటే చాలు, ఎవ్రీడే సెక్స్ ఉంటే చాలు, 2 రోజులకు సెక్స్ ఉంటే చాలు ఇది అని అనుకుంటారు. కానీ నాన్ సెక్షువల్ టచ్ ఉండాలండి వాళ్ళ ఇద్దరి మధ్యలో, హగ్గింగ్ రిలేషన్ ఉండాలి, నాన్ సెక్షువల్ టచ్ ఎప్పుడు ఉండాలి, తర్వాత ఎప్పుడు కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండాలి హస్బెండ్ వైఫ్ మధ్యలో.